దేవీ నవరాత్రుల సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా పూజలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాతలు మహంకాళి వెంకట రామచందర్ గార్లపల్లి ప్రవీణ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసన సభ్యులు చింత ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మహిళలు, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆమె పెళ్లి చేసుకున్నామనేటువంటి విశ్వవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రాజుకు ఆమె వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆత్మగౌరవం గొప్ప అనేటువంటి గొప్ప వీరవనిత మన వాసవి మాత అనేటువంటి విషయాన్ని ఎందుకంటే ఆమె చేసినటువంటి త్యాగం అనేటువంటిది ఏంటంటే చిరస్థాయిగా భూమి ఉన్నంత వరకు ఆమె చేసినటువంటి త్యాగం ఎటువంటి త్యాగం అంటే నిజంగా చెప్తున్నారు కదా, ఆమె చాలా గొప్ప త్యాగం చేసింది. ఆనాడు కూడా అన్ని రకాల ఒత్తిడి ఉన్నా కానీ కుటుంబ సభ్యులు కూడా ఆనాడు కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా 714 సంబంధించినటువంటి మీకు సంబంధించిన గోత్రాలకు సంబంధించిన అందరూ కూడా సపోర్ట్ చేయకుండా 102 గోత్రాలకు సపోర్ట్ చేస్తే కూడా ఏమాత్రం అదిపోకుండా చెదిరిపోకుండా ఒక ఆత్మగౌరవం, ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక నమ్మకానికి ప్రతీకగా నిజంగా చెప్తున్నా కదా, మనకి మన కష్టాలు వచ్చినా, మనకి మన బాధలు వచ్చినా, మనకి మన ఇబ్బందులు వచ్చినా వాసవి మాత అంటే ఇక మనకు అన్ని కూడా కష్టాలను తీర్చేటువంటి గొప్ప మాతనే వాసవి మాత అనే విషయాన్ని కూడా అందరూ కూడా కదా. ఎట్ల నార్యంతు పూజ్యంతే రమంతే తత్వ దేవత, ఆర్యవైశ్యుల యొక్క ప్రతిరూపాలు, వాసవి మాత యొక్క ప్రతిరూపాలు, మీరందరూ కూడా వాసవి మాత అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా మీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి మా జగదీశ్వర గారికి, అదేవిధంగా మాణిక్రావు గారికి, చాలా మంది అయ్యప్ప స్వాములకు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన జీవితంలో మంచి ఎదుటి వ్యక్తులకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప కానీ ఈ బంగారం బిల్డింగ్ మన జీవితంలో ఇక్కడ శాశ్వతంగా ఇవ్వాలన్నా మనము వాసవి మాత శాశ్వతము, వాసవి మాత ఇచ్చినటువంటి ధైర్యం శాశ్వతము, వాసవి మాత ఇచ్చినటువంటి ఆత్మ గౌరవం తగ్గిస్తున్నారు కదా. ఆమె కన్యగా ఉంటుందంటే ఆత్మ గౌరవం కోసము బలిదానం చేసినటువంటి గొప్ప దేవత మన వాసవి మాత అనేటువంటి విషయాన్ని కూడా మన మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ హృదయపరంగా తెలియజేస్తుడు. దేవుడు, దైవము, భక్తి సర్వస్వం అనేటువంటి దాన్ని ముంగట్టుకోటువంటి ప్రయత్నం చేస్తే సంఘాన్ని ఈరోజు ఇంతమంది మీరు వచ్చింది కదా, దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నిజంగా చెప్తున్నారు కదా. మన సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం నిజంగా చెప్తున్నా కదా, వాసవి మాత ఆదర్శంగా తీసుకుంటే ఏ రకమైనటువంటి పంచాయతీలు, కొట్లాటలు ఏం కాకుండా కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సదాశివపేట ఆదేశం మట్టుకు అదృష్టం వాసవి మాత నిండు కర్ణాకటాక్షలతో మీ కుటుంబంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, చిరంజీవిగా, చిరాయుగా, సిరిసంపదలు ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఆ వాసవి మాత నిండు కోరుకుంటూ మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా ఆ వాసవి మాత, జగన్మాత నెరవేర్చాలి.